కూడదు. ఇక్కడ ఎంత భయంకరమైన విషయమో చూడండి. ఇక్కడ 10 మంది, కేవలం 10 మంది తెచ్చిన ఒక చెడ్డ సమాచారము లక్షల్లో ఉన్నటువంటి జనాంగాన్ని కనాను చేరనీయకుండా చేసిందండి. ఎంత దారుణమైన విషయమో చూడండి. బోధ విషయంలో కూడా అంతే. ఒక్క సువార్తికుడు బోధిస్తున్నప్పుడు 50, 100, 200, ఒక్కొక్క చోట 1000 సంఘ సభ్యులు ఉంటారు. మరి అంతమంది సంఘ సభ్యులను మంచి సమాచారం ఇచ్చి దేవుని వైపుకు నడిపించాలన్నా సువార్తికుడిదే బాధ్యత, బోధించేటువంటి వారిది. చెడ్డ సమాచారం ఇచ్చి వాళ్ళని అవిశ్వాసులుగా చెయ్యాలన్నా వాడిదే బాధ్యత. క్షమించాలి వాడిదన్నందుకు, దానిలో నేను కూడా ఉన్నా. అంటే సువార్తికులదే బాధ్యత.